ఫ్రెండ్స్, 2 ఏప్రిల్ 2025 ఏం గొర్రెల మందిని చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదు, వేరుశనగ పంట సాగు చేసే ముందర నేను గొర్రెలు తొలించుకుంటాను ఎరువు కోసం. సత్తు లేదు భూమిలో, అందుకని ఇందుకు మొక్కజొన్న కటింగ్ చేశాను. మొక్కజొన్న వాళ్ళకి వచ్చేసి ఇచ్చేసాను మేపుకోవడానికి గొర్రెలకు. ఇప్పుడు గొర్రెలు ఉన్న చోట మొక్కజొన్న పంట ఉండేది. ఇంతకు ముందు మొత్తం అంతా కటింగ్ అయిపోయినంత పంట అయిపోయిన తర్వాత మొక్కజొన్న మేత మొత్తం అంతా గొర్రెలకు ఇచ్చేసాను ఫ్రీగా. వాళ్ళు గొర్రెలు మేపుకొని మొత్తం అక్కడ గొర్రెలు తొలగడానికి, ఎందుకంటే భూమి సత్తు లేదు కాబట్టి మేపుకోవడానికి కూడా. ఇప్పుడు వేసవి కాలం కాబట్టి కొంచెం మేత తక్కువగా ఉంటుంది. మొక్కజొన్న కటింగ్ అయిన సప్పంతా మొత్తం అంతా గొర్రెలకు ఫ్రీగా ఇచ్చేసి వాళ్ళు మేపుకుని అక్కడ గొర్రెలు తోలుతున్నారు. ఈ విధంగా చూడండి, కేవలం మొక్కజొన్న పంట సాగు చేసేటప్పుడు భూమిలో సత్తువు కోసమని గొర్రెలు తొలించుకుంటాను. చూడండి, ఈ విధంగా గొర్రెల మందులో ఈ విధంగా 2 మేకపోతులు భయంకరంగా కొట్లాడుతుంటే వీడియో తీసాను చూడండి. ఈ విధంగా మేకపోతులు కొట్టడం, గొర్రెపోతులు కొట్టడం మీకు ఇష్టం ఉంటే కామెంట్ తెలియజేసి మర్చిపోకోకుండా. మేకపోతులు చాలా సేపు వరకు గొడవ పడుతూనే ఉంటాయి. ఈ విధంగా మీరు కూడా ఈ విధంగా ఎప్పుడైనా మేకల పందాలు, గొర్రెల పందాలు చూసారు లేదో కూడా కామెంట్ తెలియజేసి మర్చిపోకోకుండా. భూమిలో సత్తువు, మీరు కూడా ఈ విధంగా పంట సాగు చేసేటప్పుడు భూమిలో సమృద్ధ సత్తువు లేకోకుండా గొర్రెలు తొలించుకున్నారో లేదో కూడా కామెంట్ తెలియజేసి మర్చిపోకుండా. అదేవిధంగా ఎరువు కూడా కొనుక్కున్నారో లేదో కూడా కామెంట్ తెలియజేసి మర్చిపోకోకుండా. చాలా మంది పొలం సామర్థ్యత పెంచుకోవడం కోసం ఎరువు టన్నుల ప్రకారం కొనుక్కుంటారు. అదే కొంతమంది ఈ విధంగా గొర్రెలు కూడా తొలించుకుంటారు. గొర్రెల ఎరువు సత్తువ పడడం వల్ల మనకి భూమిలో సామర్థ్యం పెరిగి మంచి దిగుబడి ఇస్తుంది పంట సాగు చేసేటప్పుడు. ఈ విధంగా మనం చేసుకోవడం ద్వారా భూమి సామర్థ్యం పెరిగి మనకి పంట దిగుబడి బాగా ఇస్తుంది. ఈ విధంగా 2-3 ఏళ్ల వరకు మంచి పంట దిగుబడి ఇస్తుంది మనకి. ఈ విధంగా మీరు చేసుకునే లేదో కామెంట్